స్తోత్రం. మంచిది. ఈ సమయంలో మనం వాక్యంలోనికి వెళదాము. చెప్పిన సాక్ష్యం బట్టి అందరూ కూడా ప్రార్థన చేయండి. ఎన్నో పోరాటాల మధ్యలో నిలబడి ప్రభు నిలబెట్టి ఉన్నారు. విశ్వాసులైతే వారి బాధ ఒకరికొకరికి చెప్పుకుంటారు, సేవకులు చెప్పుకోలేరు. అది దేవునికే మేము చెప్పుకుంటాం. విశ్వాసులు వచ్చి మాకు చెప్తున్నప్పుడు వారి కొరకు ప్రార్థన చేస్తాం. ప్రతి విషయంలో దేవుడే మాకు సహాయము. హల్లెలూయా. మీరందరూ కూడా మరి పాస్టర్ గారు చెప్పిన సాక్ష్యం బట్టి అందరూ ప్రార్థన చేయండి. మీ ప్రార్థన బట్టే మేము ఇక్కడ నిలిచి ఉన్నాము. ఈ పరిచర్య కూడా తుడిచిపెట్టేయాలి అని దుష్టుడు వాడు ఆలోచన చేశాడు. కానీ దేవుడు కొద్ది మంది శేషాన్ని ఇక్కడ పెట్టుకుని వారి ద్వారా ఈ పరిచర్య కొనసాగిస్తున్నారు. ఇటువంటి వారు పరలోకంలో ఒక ప్రత్యేకమైన గ్రంథంలో రాయబడతాయి. వారి పేర్లు పరిచారకులు అని చెప్పాడు. స్తోత్రం. మంచిది. ఈ సమయంలో ఒక వాక్య భాగం మనము చదువుకొని మనము ముందుకు వెళదాము. నిర్గమకాండము 3వ అధ్యాయము 3వ వచనం నుండి 4వ వచనం వరకు చూసుకుని మనం ముందుకు వెళదాము. అప్పుడు మోషే, ఆ పొద ఎలా కాలిపోలేదో నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూచెదననుకొనెను. దానిని చూచుటకు అతడు ఆ తట్టు వచ్చుట యెహోవా చూచెను. దేవుడు ఆ పొద నడుమ నుండి మోషే మోషే అని అతనిని పిలిచెను. అందుకతడు చిత్తము ప్రభువా అనెను. దేవుడు మోషేను దర్శించటం, మండుచున్న పొదలో దేవుని స్వరము మోషేకి వినబడటం అనే విషయాన్ని మనం ఇక్కడ వాక్యంలో చూసాం. అరణ్యంలో ఆయన గొర్రెలు కాస్తూ ఆ సమయంలో ఆ గొర్రెలకు నీళ్లు పెట్టుకుంటూ గొర్రెలు మేపుకుంటూ తన జీవితాన్ని ఎడారిలో అరణ్యంలో ఆయన కొనసాగిస్తూ ఉన్నాడు. ప్రతిరోజు ఆ కొండ సమీపంలో ఆయన గొర్రెలు తీసుకుని వెళ్ళి ఆ గొర్రెలు మేపటం, వాటికి మేత పెట్టడం, ఇలాగా ఆయన జీవితంలో ఎడారిలో ఆయన జీవితం ఈ విధంగా ఉంటూ ఉంది. ఈ గొర్రెలు కూడా ఆయన సొంతమే కాదు, ఇత్రో అనబడిన ఆయన మామగారు గొర్రెలు ఆయన మేపుచున్నాడు. ఆ మేపుచుండగా ఎప్పుడు ఆయన ఆ మేపుతున్న స్థలంలో అక్కడే తిరుగుతూ ఉండేవాడు. సడన్గా ఒక విచిత్రమైన ఒక వింతగా అటువైపు ఒక పొద మధ్యలో కాలిపోవటం అనేది చూశాడు. మోషే ఇటువైపు ఉన్నాడు, పొదేమో అటువైపు ఉంది. మోషే ఎప్పుడు కూడా ఇటువైపే గొర్రెలు మేపుకుంటూ ఇటువైపే ఆ గొర్రెలు మేత పెట్టుకుంటూ వాటిని చూసుకుంటూ ఇటువైపే తిరగడం అనేది అతనికి అలవాటైన విషయం. కానీ అటువైపు మాత్రం పొద ఉంది. విన్నారా? అయితే అటువైపు ఆ పొద మండుచున్నప్పుడు మోషే ఈ వింత ఏమిటి అని ఆశ్చర్యపోయి అటువైపు చూడడానికి వెళ్ళటం అనేది జరిగింది. ఇక్కడ ఇటువైపు అటువైపు అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోవాలన్నమాట. వీటివైపు అని అంటే మనుషుడు
తన జీవితము, తన జీవిత విధానం చూడండి. ఇప్పుడు మనుషులందరూ కూడా వారి వారి జీవితాలు ఉదయకాలం లేవాలి, పని చేసుకోవాలి, మళ్ళీ సాయంత్రం ఇంటికి రావాలి, పండుకోవాలి, మళ్ళీ ఉదయకాలం లేవాలి, మళ్ళీ పని చేసుకోవాలి. ఇక ఇట్లాగా ఏదో సైకిల్ చక్రం తిరుగుతున్నట్టు ప్రతిరోజు ఇదే జీవన విధానం. అంటే ఇటువైపు మోషే కూడా అరణ్యంలో గొర్రెలు మేపుతూ ఆయన చాలా ఒక విచిత్రమైన సంగతి, దేవుడు అక్కడ ఆ పొదలో కాలిపోవటము, మంట రావటము, ఈ విషయాలన్నీ కూడా దేవుడు మోషేకు చూపించాలని, మోషే చూడాలని, దేవుడే మోషేతో మాట్లాడాలని ఆలోచన కలిగి ఉన్నాడు. కానీ మోషేకు ఇవేమీ తెలియదు. ఏంటి? చదివిన వాక్య భాగంలో చూసినప్పుడు ఆ తట్టు మోషే వెళ్ళాడు, ఆ తట్టు మోషే వెళ్ళాడు, ఆ తట్టు చూచాడు అని వచనాల్లో మనం చదువుతాం. అయితే యెహోవా కూడా, అనగా దేవుడు కూడా మోషేని చూచాడు అనే వాక్య భాగంలో మనం చూస్తున్నాం. మోషే మీద దృష్టి ఉంచాడు దేవుడు, మోషే మీద దృష్టి ఉంచాడు. మోషే కూడా దేవుని అందలి ఒక స్పృహ కలిగి ఉన్నాడు, దేవుని అందలి ఒక స్పృహ కలిగి ఉన్నాడు. బాగా గమనించాలి. అంటే దేవుడు ఏం చేయనై ఉన్నాడో, ఏం చేస్తాడో అనే విషయాలలో తన జీవితంలో పూర్తిగా దేవునికి అర్పించుకొని దేవుని చిత్తము కొరకు ఆయన కనిపెడుతూ ఆయన పని ఆయన చేసుకుంటూ ఉన్నాడు. కానీ ఇక్కడ దేవుడు మాట్లాడతాడు ఆ పొదలో నుండి అనే విషయాలు ఏమాత్రము ఈయనకి తెలియదు, మోషేకి తెలియదు. దేవుడు ఇక్కడ మాట్లాడతాడు, ఈ అరణ్యంలో మాట్లాడతాడు, ఆ పొదలోంచి మాట్లాడతాడు అనే విషయం మోషేకు తెలియదు. దేవుని గురించి స్పృహ ఉన్నది. మీరు బాగా అర్థం చేసుకోవాలి ఈ మాటలు. చూడండి, సంఘంలో చాలామంది వాక్యం వింటూ ఉంటారు, కొంతమంది నిర్లక్ష్యంగా ఉంటారు, ప్రార్థనా సమయంలో కూడా నిర్లక్ష్యం వహిస్తారు, అనాలోచనగా ఉంటారు, ఎక్కడో ఆలోచిస్తూ ఉంటారు. దేవుని ఆరాధన సమయము చాలా విలువైనది. ఈ సమయాన్ని పోగొట్టుకుంటే నీ జీవితంలో ఇప్పుడు ఒక కంపెనీలో పనిచేస్తున్న వ్యక్తి ప్రతిరోజు అక్కడ ఒక రిజిస్టర్ ఉంటుంది, అక్కడ సైన్ చేయాలి, ఆ కంపెనీలోకి వెళ్ళాలి. ఆ నెలాఖరులో ఎన్ని రోజులు ఆ వ్యక్తి వచ్చాడో అవన్నీ కూడా చూసి దాన్ని బట్టి జీతం ఉంటుంది. రాలేని రోజున జీతం ఉండదు. అంటే ఆ కంపెనీ ఒక ఐడెంటిటీ గుర్తిస్తుంది అన్నమాట, ఈ రోజున ఈ వ్యక్తి పనికి రాలేదు. అలాగే ప్రభుని ఆరాధించే వ్యక్తులు దేవుని సన్నిధిలో ఏ సమయంలో ఉన్నారు, ఏ సమయంలో లేరు అనేది కూడా ఒక గ్రంథంలో రాయబడుతూ ఉంటుంది. మన విషయంలో గమనించాలి ఈ విషయం. అందుచేత వాక్యంలో చూస్తున్నప్పుడు దేవుడిని బట్టి మోషే ఒక స్పృహ కలిగి ఉన్నాడు. వాక్యం వింటున్నప్పుడు మన హృదయాలు ఎప్పుడు కదిలింపబడతాయంటే వాక్యాన్ని హత్తుకునే మనస్సు ఉండాలి. వాక్యాన్ని హత్తుకునే మనస్సు ఉండాలి. హత్తుకున్నప్పుడు ఆ హృదయాన్ని వాక్యం తాగుతున్నప్పుడు మనలో ఒక చలనం ఉంటుంది. గమనించాలి, ఒక చలనం. విన్నారా? ఒక చలనం.
మోకాళ్ళ మీద కూర్చోండి, అట్లాగా అలా కూర్చో. మీరు కూడా ఒక చలనం ఉంటుంది, చూడాలి ఇలాగ చక్కగా. ఒక కదలిక ఉంటుంది. వాక్యము ఎప్పుడైతే తాగుతుందో, ఆ తాకుతున్నప్పుడు ఒక చలనం ఉంటుంది. కొన్ని చోట్ల వాక్యం, దైవ సేవకులు వాక్యం మాట్లాడుతున్నప్పుడు చాలామంది ఫోన్లు పట్టుకుని చూసుకుంటూ ఉంటారు, టైంపాస్ చేస్తుంటారు. చాలా చోట్ల చూశాను నేను. కానీ మోషే అట్లా నిర్లక్ష్య స్వభావంతో లేడు. ఆయన చిత్తం కొరకు కనిపెడుతున్నాడు, ఒక స్పృహ కలిగి ఉన్నాడు. కానీ ఇక్కడ ఈ సందర్భంలో దేవుడు ఈ పొదలో నుండి, ఈ అరణ్యంలో మోషేతో దేవుడు మాట్లాడతాడని ఆయన ఎప్పుడు కూడా ఊహించలేదు, అనుకోలేదు, ఎక్స్పెక్ట్ చేయలేదు. విన్నారా? కానీ పొద కాలుతున్నప్పుడు ఇటు నుండి మోషే అటు వెళ్ళాడు. విన్నారా? ఇటు నుండి అటు వెళ్ళాడు. ఇటు అతని జీవిత శైలి అంతా ఏమిటంటే గొర్రెలు మేపుకోవడం, నీళ్లు పెట్టుకోవడం, మేత పెట్టుకోవడం, ఇది అయింది. అటు ఆ లైఫ్ అట్లా ఉంది. కానీ ఇటు ఈ లైఫ్ ఎట్లా ఉన్నదంటే ఇక్కడ దేవుని స్వరం వినబడుతుంది. స్తోత్రం, హల్లెలూయా. మండుచున్న పొదలో నుండి దేవుని స్వరం వినబడుతుంది. ఏమిటి ఆ వింత అని అతడు ఏం చేశాడంటే, అతడు అది విడిచిపెట్టి అతడు ఇట్లా రావటం అనేది జరిగింది. వచ్చినప్పుడు అక్కడ ఆ 4వ వచనం చదువు. దాని చూచుటకు, చూడండి, దాన్ని చూచుటకు, దేన్ని చూచుటకు? పొద కాలుతుంది. పొద నడిమిని కాలుతుంది, అంటే మధ్యలో కాలుతుంది. మంట వస్తుంది, కానీ అవన్నీ ఏం కాలిపోట్లా. ఇప్పుడు మనం ఏదైనా నిప్పు పెడితే అవి కాలిపోయి బూడిదైపోతాయి. కానీ అక్కడ ఏం జరుగుతుందో తెలుసా? కాలుతుంది కానీ అవి బూడిదవ్వట్లా, మంట వస్తూ ఉంది. అది మోషేకి విచిత్రంగా ఉంది. అదేమిటి అంటే అక్కడ దేవుడు ఆ అగ్నిలో నుండి, ఆ అగ్ని పొదలో నుండి ఒక స్వరము వినబడుతూ ఉంది. అతడు ఆ పొద దగ్గరికి వచ్చేసాడు. అటు తట్టు అంటే పొద దగ్గరికి, కాలుచున్న ఆ పొద దగ్గరికి వచ్చేసాడు. వచ్చేసి అక్కడ నిలిచి ఉన్నాడు. ఏమిటి? నిలిచి ఉన్నాడు. అతడు నిలిచి ఉన్నాడని యెహోవా చూచాడు, దేవుడు చూచాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. అటు నుండి ఇటు వచ్చేసాడు. ఇక్కడ నిలిచి ఉన్నాడు. నిలిచి ఉన్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. చూచిన దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరు మాట్లాడుతున్నాడు? దేవుడు. ఆ పొద నడుము నుండి మోషే, ఆ పొద మధ్యలోంచి, కాలుతున్న అగ్ని మధ్యలో నుండి ఒక స్వరం వస్తూ ఉంది. ఎవరి పేరు పిలుస్తున్నారు? అక్కడ ఎవరూ లేరు, మోషే ఉన్నాడు. మోషే ఉన్నాడు అక్కడ. మోషే 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 అని అతన్ని పిలిచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. వెంటనే ఇప్పుడు పడుకున్న వ్యక్తిని లేపుతున్నారు అనుకోండి, లేపుతుంటే ఏమంటాడు? అంటాడు. దేవుడు మోషే మోషే అని అనగానే వెంటనే అన్నాడు. అందుకు అతడు అంటే మోషే, చిత్తము ప్రభువా చూడండి అనెను. వెంటనే స్పందించాడు. దేవుడు పిలిచినప్పుడు అంటే ఇప్పుడు ఆయన సృహలో ఉన్నాడు. ఏమన్నాడు? వెళ్తే వెళ్తున్నాం, వస్తే వస్తున్నాం, ఉంటే ఉంటున్నాము, నమ్ముకున్నాము, ప్రార్థన చేసుకుంటున్నాము. దాని స్తోత్రం. లాభాలు వచ్చినప్పుడు, అన్నీ బాగున్నప్పుడు సంతోషంగా నిజంగా దేవుడు మమ్మల్ని దీవించాడండి, ఆశీర్వదించాడండి, ఇవన్నీ చెప్పుకోవడానికి, సాక్ష్యాలు చెప్పుకోవడానికి అన్నీ బాగానే ఉన్నాయి. అయితే మరి బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, అవమానాలు వచ్చినప్పుడు, ఒంటరి అయిపోయినప్పుడు దేవుని చిత్తం అనేది ఇక దాని గురించి పత్తాయే ఉండదు. ఇంకా
ఇక్కడ చాలా పరిస్థితులను ఎదుర్కొన్నాడు మోషే. ఎదుర్కొని ఎన్నో పరిస్థితుల్లో నుండి చివరికి ఒక గొర్రెలు మేపే ఆ డ్యూటీలో జాయిన్ అయ్యాడు. అక్కడ ఉన్నప్పుడు దేవుని స్వరం వినబడుతూ ఉంది. స్తోత్రం, హల్లెలూయా. గమనించాలి, ఇక్కడ దేవుడు నీతో మాట్లాడుచున్నాడు అనే స్పృహ నీకు ఉన్నప్పుడు, దేవుడు నువ్వు చదువుకునే చోట కూడా దేవుడు మాట్లాడగలడు నీతోటి. నువ్వు పనిచేసే చోట కూడా దేవుడు మాట్లాడగలడు. నువ్వు వంట చేస్తున్నప్పుడు కూడా దేవుడు మాట్లాడగలడు. నువ్వు ఇల్లు ఊడ్చుకుంటున్నప్పుడు, నువ్వు సామాన్లు కడుగుతున్నప్పుడు, ఆ పని చేస్తున్నప్పుడు, నువ్వు హోంవర్క్ చేస్తున్నప్పుడు, నువ్వు వర్క్ చేసుకుంటున్నప్పుడు, నువ్వు డ్యూటీ చేసుకుంటున్నప్పుడు, అక్కడ కూడా దేవుడితో మాట్లాడగలడు. అక్కడ కూడా దేవుడు మాట్లాడగలడు. నువ్వు ప్రత్యేకంగా మోకరించి ప్రార్థనలో ఉన్నప్పుడు దేవుడు మాట్లాడగలడు. వాక్యం వింటున్నప్పుడు దేవుడు మాట్లాడగలడు. నీ సమర్పణ విషయంలో ఎలాగున్నదో దేవుడు మాట్లాడగలడు. నీ త్యాగ విషయంలో దేవుడు ఎలాగ నీ జీవితం ఉన్నదో ఆ విషయాలు మాట్లాడగలడు. స్తోత్రం. మోషే నీవు నిలిచి ఉన్న స్థలము అది ఏంటట. ఇటంతా అతను తిరిగాడు చాలా కాలం, చాలా రోజులు. అయితే ఈ తట్టు వచ్చేసేటప్పటికీ అక్కడ పొద కాలుచున్న ఆ పరిస్థితి, ఆ ప్రాంతం అంతా కూడా దేవుడు అంటున్నాడు, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైంది, పవిత్రమైంది. స్తోత్రం. ఎందుకు పవిత్రమైంది, ఎందుకు పరిశుద్ధమైంది, ఎందుకు మోషేతో చెప్తున్నాడు నువ్వు నిల్చున్న స్థలం పరిశుద్ధమైంది అనేది అని చెప్పేమన్నాడు, నీ చెప్పులు విడువుము, నీ చెప్పులు విడిచిపెట్టాలి. కారణం ఏంటో తెలుసా? నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైనది. అంటే ఆ స్థలమే పరిశుద్ధమైందా? ఆ స్థలమే ఎందుకు పరిశుద్ధమైంది? ఆ స్థలానికి సంబంధించి ఆ పక్కన ఈ పక్కన ఎంతో ప్లేస్ ఉంది, ఇంకా ఎంతో ఆ విశాలమైన మైదానం, ప్రాంతము, ఇవన్నీ ఉన్నాయి. అదంతా దాంట్లోదే. కానీ ఇక్కడ నీవు నిలుచున్న స్థలము అంటే దాని అర్థం ఏంటంటే, దేవుడు ఎక్కడైతే ప్రత్యక్షమయ్యాడో అక్కడ దేవుని సన్నిధి ఉంటుంది. దేవుని సన్నిధి ఉన్న స్థలము చెప్పండి పరిశుద్ధమైంది. దేవుడు సన్నిధి ఉన్న స్థలము పరిశుద్ధమైనది అంటున్నాడు. నీ చెప్పులు విడిచిపెట్టి విడిచిపెట్టాలి. నీ చెప్పులు విడిచిపెట్టాలి. సాధారణంగా చెప్పులు మనము చెప్పులతో నడుస్తున్నప్పుడు ఆ చెప్పులకి ఏమంటుకుంటుంది, దాని నుండి మైలు వస్తుంది, దాని నుంచి బూడిద వస్తుంది, దాని నుండి మట్టి, ఇంకా ఇదంతా కూడా అపవిత్రమైంది, ఇదంతా వస్తుంది ఆ చెప్పులు అంటుకుని కదా. అవునా కదా? అయితే ఇప్పుడు దేవుని ఉద్దేశం ఏమిటి అని అంటే, చెప్పులు విడుము అని అంటే దాని అర్థం ఏంటంటే, లోక సంబంధమైన ప్రతి పాపము, లోక సంబంధమైన ప్రతి పాపము ఏం చేయాలి? లోక సంబంధమైన ప్రతి పాపమును విడిచిపెట్టి నీవు వేరవ్వాలి. దేవుని ఉద్దేశం అది. విడిచిపెట్టు అంటే మాట దాని అర్థం ఏంటి? విడువు. అక్కడ చదువు. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి. చూడండి, దేవుని దగ్గరకు రావద్దు. సమీపంగా ఉన్నాడు కానీ నువ్వు దగ్గరికి రావద్దు. విన్నారా మాటలు?
నువ్వు సమీపంగానే ఉన్నావు, దగ్గరగానే ఉన్నావు, అయితే దగ్గరికి నువ్వు రావద్దు. వచ్చి నిలుచున్నావు, ఎందుకు రావద్దు? నీ పాదముల నుండి నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము. నీ చెప్పులు విడువుము. నీ పాదములు, నీ చెప్పులు విడువుము. నీ నడవడిక, నీ నడవడిక, నీ నడవడిక. మందిరంలోకి ఆరాధనకు వచ్చినప్పుడు చాలా భక్తిగానే ఉండటం అనేది జరుగుతుంది. ఉంటామా లేదా? భక్తిగా ఉంటాం, చూడ్డానికి భక్తిగా ఉంటాం. సేవకులు ఎదుట, భక్తులు ఎదుట చాలా వినయ విధేయతలతో ఉంటాం. అయితే దేవుడు మందిరములో ఉన్నప్పుడే మాత్రము కాదు, నువ్వు బాత్రూంలో ఉన్నప్పుడు దేవుడు చూడగలడు, నువ్వు పనిచేస్తున్నప్పుడు దేవుడు చూడగలడు, నువ్వు నడుస్తున్నప్పుడు దేవుడు చూడగలడు, నువ్వేం చేస్తున్నా కూడా, ఏ స్థలంలో ఉన్నా కూడా దేవుడు నిన్ను చూడగలడు. ప్రైజ్ ద లార్డ్. అయితే ఇప్పుడు దేవుని సన్నిధిలో ఆయన నిలిచి ఉన్న సమయంలో దేవుడు అంటున్నాడు, నీవు దగ్గరకు రావద్దు. కారణం ఏంటో తెలుసా? నీ చెప్పులు నీ పాదముల నుండి. అది విషయం. ఏంటి విషయం? ఇప్పుడు దేవుని సన్నిధిలో నువ్వు నిలిచి ఉన్నావు, మంచిదే. ఆయన దగ్గరకు సన్నిహితంగా ఉండాలి అంటే, ఆయనతో సన్నిహితంగా ఉండాలి అంటే కొన్ని విషయాలు, కొన్ని పాపాలు, నీలో ఉన్న విషయాలు గుర్తించి వాటి నుండి నువ్వు వేరైపోవాలి. లోక సంబంధమైన ప్రతి విషయం నుండి నువ్వేమైపోవాలి? వేరవ్వాలి. ఈ రోజున ఏమైపోతుందో తెలుసా? ఆదివారం మందిరానికి వస్తే చాలు, వారమంతా నువ్వు ఎలా ఉన్నా పర్లా. ఇప్పుడు దైవ సేవకుడు ఏంటైనా నీ జీవితం ఎలా ఉంది, అలా ఉంది అని అడిగే పరిస్థితి లేకుండా అట్లా వెళ్ళాలి, ఇట్లా రావాలి అంతే. ఆయన అన్నాడు, నువ్వు నా దగ్గరికి రావాలంటే నువ్వేం చేయాలి? నువ్వు దగ్గరికి రావద్దు. ఎందుకు రావద్దు? ఏంటంటే నువ్వు నా దగ్గరికి రావడానికి కొన్ని అవలక్షణాలు, కొన్ని అపవిత్రతలు, కొన్ని పాపాలు నీ జీవితంలో ఉన్నాయి. అవి ఏం చేయాలి? అవి విడిచిపెట్టాలి. దేవుని స్తోత్రం. కొంతమంది అంటారు, ఏమంటే దేవుడు నాతో మాట్లాడట్లేదండి. దేవునికి స్తోత్రం. దేవుడు ఎప్పుడన్నా మాట్లాడలేదండి ఎప్పుడు నాతోటి. స్పృహ లేనప్పుడు దేవుడు ఎక్కడ ఎలాగ నీతో ప్రవర్తిస్తాడనే సంగతులు అర్థం కాదు. ఎడారిలో, అరణ్యములో, ఒక కాలుచున్న పొద దగ్గర మోషేతో మాట్లాడటం అనేది ఒక విచిత్రమైన ప్రక్రియ. అది మోషేకి ఎట్లా ఉన్నదంటే వింతగా ఉంది, విడ్డూరంగా ఉంది. అరణ్యములో అక్కడ కాలుతున్న ఆ మంటలో నుండి దేవుడు మాట్లాడటం ఏంటి? ఇది ఆశ్చర్యంగా ఉంది. కొంతమంది ఏమనుకుంటారంటే మందిరంలోనే మాట్లాడతారు దేవుడు. మందిరంలో మాట్లాడతాడు దేవుడు, మందిరంలో మాట్లాడతారు. అట్లాగే దేవుని సేవకుల ద్వారా దేవుడు మాట్లాడతాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. పరిశుద్ధాత్మ కార్యం ఎక్కడైతే ఉందో, దేవుని వాక్యానికి భయపడుతూ విధేయత కలిగి దేవుని యొక్క సన్నిధిలో భయభక్తులతో వణుకుతూ ఎవరైతే ఉంటారో వారి మధ్యలో ఆయన సన్నిధి ఉంటుంది. ప్రైజ్ ద లార్డ్. హల్లెలూయా. ఆయన సన్నిధి విషయంలో వణుకుతూ భయంతో ఎవరైతే ఉన్నారో, ఇది దేవుని సన్నిధి. ఇక్కడ దేవుని స్వరం వినబడుతుంది, ఇక్కడ దేవుని వాక్యం ఉంది, ఇక్కడ ప్రత్యక్షత ఉంది, ఇక్కడ అగ్ని ఉంది, ఇక్కడ కాలుతుంది అనే విషయం ఎప్పుడైతే, ఆ స్పృహ ఎక్కడైతే ఉందో, ఎవరిలో అయితే ఉందో, అది గుర్తించగలుగుతారు. ఎవరో మాట్లాడుతున్నారేమో ఈ పర్వతం పక్కన, ఆ డొంక పక్కన ఎవరైనా మాట్లాడుతున్నారేమో, ఆ చెట్టు పక్కన ఎవరైనా కేకలేస్తున్నారేమో అనుకోవాలా. అతను స్పృహ ఉంది. రాత్రి ఎవరో నన్ను పిలిచినట్టు అనిపించింది. ఎవరో నేను వెళ్ళిపోతున్నాను బండి మీద, నాకు ఎవరు పిలిచినట్టు అనిపించింది. ఇలా వెనక తిరిగి చూశాను కానీ ఏమో అని వెళ్ళిపోయాను. మా నాన్న పిలిచినట్టు అనిపించింది, మా అమ్మ పిలిచినట్టు అనిపించింది.
మా పాస్టర్ గారు పిలిచినట్టు అనిపించింది. స్పృహ ఉండాలి కదా. దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుడు నన్ను పిలుస్తున్నాడు, దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఒక భార్య భర్తలు ప్రయాణం ఒక ఇంటి నుండి మరొక చోటకి వెళ్ళాలి. వారు బంధువులు ఇంటికి వచ్చారు. ఒక 4-5 రోజులు ఉన్నారు. తర్వాత వారు ప్రయాణం వెళ్ళడానికి రెడీ అయిపోయారు. రెడీ అయిపోయి బస్ స్టాప్కి వచ్చారు. బస్ స్టాప్కి వచ్చినప్పుడు చాలా లేటుగా బస్సు వచ్చింది. ఆ వచ్చిన బస్సు చాలా కిక్కిరిసిపోయి జనంతో నిండిపోయి ఉంది. అయితే వీళ్ళకి 4-5 బ్యాగులు ఉన్నాయి. భార్య ఉంది, ఇలాగ బస్సు ఇప్పటికే లేట్ వచ్చింది, మరలా ఇంకో బస్సు రావడం లేట్ అయిపోద్ది, మనం ఈ బస్సు ఎక్కేద్దాం అని అంది. అది సరే, మొత్తం మీద భర్త ఏం చేశాడు, భార్య మాటని సరే అని బ్యాగులు తీసుకుని వెళుతున్న సమయంలో ఎక్కుతున్న సమయంలో వెనక్కుండిపోయారు వీళ్ళు. వెనక్కుండిపోతే బ్యాగులు పట్టుకుని ఆ పుట్టు బోర్డు ఉంటుంది కదా, దాని మీద కాలేసి ఇట్లా ఎక్కేటప్పటికి వెనకాల ఎవరు పిలిచినట్టు అనిపించిందంట. ఆగు అని పిలిచినట్టు అనిపించిందట. సరే ఆగు అని ఇలాగా అనేటప్పటికి అయినా సరే పట్టించుకోలేదు. ఆయన ఎక్కేశాడు, ఈవిడ ఎక్కలేదు. 2 బ్యాగులు ఏమో బయట ఉండిపోయినాయి, 2 బ్యాగులు చేతులు ఉండిపోయినాయి. అయితే బస్సు ఏమో ముందుకు వెళ్ళిపోయింది. ఆవిడ వెంటనే ఆపాడు ఆయన. ఏమన్నా మా భార్య ఉండిపోయింది అంటే ఆవిడ ఇంకా అక్కడ అంత దూరంలో ఉండిపోయింది ఆవిడ. సరే ఈయన ఏం చేశాడు, బ్యాగులు పెట్టుకుని దిగిపోయాడు. ఈయన బస్సు వెళ్ళిపోతే మళ్ళా 2 గంటల వరకు ఆ బస్ స్టాప్లోనే వెయిట్ చేసేసి అక్కడే ఉన్నారు. అయితే 2 గంటల తర్వాత బస్సు వచ్చింది. ఇక వాళ్ళు అనుకున్నారంట, ఏదో రకంగా ఆ బస్సులో వెళ్ళిపోతే సరిపోయాను, మనకి అనవసరంగా నువ్వు ఎక్కలేదు అని మొత్తం మీద ఒకరినొకరు అనుకుంటారు కదా, కొంచెం అనుకుంటారు కదా. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒకసారి నేను సాలెం రాజు గారు మీటింగ్కి వెళ్ళొస్తుంటే మా పరిస్థితి అట్లాగే అయింది. పరిగెట్టుకుని వెళ్ళి నేను బస్సు ఎక్కేసాను. ఇలా వెనక చూసేటప్పటికి అంత దూరంలో ఉన్నారు ఇద్దరు. సరే మొత్తం బస్సు దిగిపోయాం, బస్సు వెళ్ళిపోయాం. సరే 2 గంటల తర్వాత వచ్చిన బస్సు వీళ్ళు ఎక్కి వెళ్ళారు. వెళ్ళి ఒక 15 కిలోమీటర్ల ప్రయాణం చేసిన తర్వాత వీళ్ళు ఎక్కి దిగిపోయిన బస్సు యాక్సిడెంట్ అయిపోయి బోల్తా పడిపోయింది. అది చూసి వాళ్ళు వెంటనే అనుకున్నారంట, భగవంతుడా అని. ఎవరు చనిపోలేదు కానీ బోల్తా పడిపోయింది, దెబ్బలు తగిలిన అందరికీ కూడా. దేవుడు కొన్ని సందర్భాల్లో కొన్ని ఆటంకాలు, అభ్యంతరాలు కలుగు చేస్తున్నప్పుడు మనము వాటిని గ్రహించకుండా, గుర్తించకుండా, స్పృహ అంటే అదే. కొన్నిసార్లు దేవుడు వ్యక్తుల ద్వారా కూడా మాట్లాడతారు. మాట వినటం అనేది ఉండాలి మనిషికి. ఇశ్రాయేలుతో దేవుడు అన్నాడు, నా మాట వినండి అన్నాడు. అంతే, నా మాట వినండి, నా మాట వినండి. దేవుని మాట విన్నవాడు ఎప్పుడు క్షేమంగానే ఉంటారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. చూసిన ఇక్కడ ఈ 4-5 వచనం కూడా చదువు నాయనా. అందుకైన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన, నేను నీ తండ్రి దేవుడను. ఏమిటట? నీ తండ్రి దేవుడను. బాగా గమనించాలి. ఏమంటున్నాడు? ఆ పొదలో నుండి మాట్లాడుతూ నీ చెప్పులు విడవాలి, నువ్వు దగ్గర రావద్దు, నీవు నిల్చున్న స్థలము పరిశుద్ధమైనది. ఈ విషయాలన్నీ దేవుడే మాట్లాడుతున్నాడు. ఇప్పుడు
ఈ విషయాలన్నీ దేవుడే మాట్లాడుతున్నాడు. మన జీవితాల్లో మనం ఎక్కడున్నావు అనే సంగతి వాక్యం ద్వారా దైవజనులతో మాట్లాడతాడు. నువ్వు ఎక్కడ నిలిచున్నావు, నువ్వే స్థలంలో ఉన్నావు, నువ్వే మనసుతో ఉన్నావు, నువ్వే ఆలోచనతో ఉన్నావు. దేవుడు మాట్లాడతాడు, హెచ్చరిస్తూ ఉంటాడు, తెలియజేస్తూ ఉంటాడు. నాన్ స్టాప్గా దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే వింటూ ఉన్నాడు. అలాగా స్వరం వినబడుతుంది. మోషే అని 2 సార్లు పిలిచాడు. మోషే మోషే అని. పరిశుద్ధ గ్రంథంలో 2 సార్లు పిలిచిన వ్యక్తులు కొంతమంది ఉన్నారు. అబ్రాహాముని పిలిచాడు, అబ్రాహాం అబ్రాహాం అన్నాడు. మోషే మోషే అన్నాడు. తర్వాత మార్తా మార్తా అన్నాడు ప్రభు. ఇలాగా దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మాట్లాడుతున్న సమయంలో అతడు వింటా ఉన్నాడు. ఏం చెప్తున్నాడు? తన గురించి మాట్లాడుతున్నాడు. తన నిలబడ్డ స్థలం గురించి మాట్లాడుతున్నాడు. మాట్లాడుతున్న సమయంలో మాట్లాడే దేవుడు అసలు ఈయన ఎవరు, ఈయన పేరేంటి, ఈ విషయాలన్నీ ఆలోచిస్తున్నాడేమో. హృదయాంతరంగాలు ఎరిగిన దేవుడు నీ మనసులో నువ్వేమనుకుంటున్నావు, మనిషి మనసులోకి ఆలోచన రాకముందే ఎరిగినవాడు. ఆయనకి మరుగైన స్థలం ఈ ప్రపంచంలో భూమి మీద కానీ మనుషుని హృదయంలో కానీ ఎక్కడా కూడా దేవునికి మరుగైంది స్థలం లేదు. ఆయన అన్నీ చూడగలడు. ఒకే టైంలో, ఒకే క్షణంలో, ఒకే నిమిషంలో అమెరికాను చూడగలడు, అమలాపురాన్ని కూడా చూడగలడు. హల్లెలూయా. విన్నారా? ఒకే టైంలో ఆయన సర్వాంతర్యామి, సర్వశక్తుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే మోషేతో అంటున్నాడు, నేను 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 నీ తండ్రి దేవుడను. ఎవరంట? మోషేతో మాట్లాడుతున్న దేవుడు ఎవరట? మోషే తండ్రి దేవుడు. మోషే తండ్రి ఎవరు? మోషే తండ్రి దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మీరు చదివింది 6వ వచనమా? 5 చదువు సారి. అందుకాయన దగ్గరకు రావద్దు, నీ పాదముల నుండి నీ చెప్పులు విడువుము, నీవు నిలిచి ఉన్న స్థలము పరిశుద్ధ ప్రదేశము అనెను. మరియు ఆయన నేను నీ తండ్రి దేవుడను, మరియు అబ్రహాము దేవుడను, ఇస్సాకు దేవుడను, యాకోబు దేవుడను చాలు. దేవునికి స్తోత్రం అని చెప్పాడు. అయితే మోషే తండ్రి దేవుడు అని కూడా చెప్తున్నాడు. మోషే తండ్రి దేవుడు. మోషే తండ్రి ఎవరు? చదువుదాం ఒకసారి. చదవండి. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయము 23వ వచనం. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు. ఎవరు తల్లిదండ్రులు? మోషే తల్లిదండ్రులు. ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఇక్కడ మోషే తల్లిదండ్రులు ఎవరంటే అమ్రాన్, తండ్రి పేరు. మోషే పుట్టినప్పుడు చాలా అందంగా ఉన్నాడు, సౌందర్యంగా ఉన్నాడు. అని 3 నెలలు ఆయన పెంచారు. రాజు ఆజ్ఞాపించాడు, మగపిల్లల్ని హతము చేసేయాలని చెప్పాడు. అయితే అక్కడ పౌలు సంఘానికి, హెబ్రీలకు పత్రిక రాస్తూ మోషే చెప్పిన సంగతిని ఈ హెబ్రీ పత్రికలో సంఘానికి చెప్తున్న విషయం బాగా గమనించాలి. దేని బట్టి అంట? విశ్వాసం బట్టి. ఈ రోజున సంఘానికి ఉండవలసింది ఏంటంటే విశ్వాసము. మనకున్న విశ్వాసం, నీకున్న విశ్వాసం ఒక సృహ కలిగిందై ఉండాలి. ఆ కాలంలో ఫరోకి భయపడకుండా
రాజాజ్ఞకు భయపడకుండా మోషే తల్లిదండ్రులు 3 నెలలు దాచారు. అక్కడ మోషే తల్లిదండ్రులు రాజు ఆజ్ఞకు భయపడలేదు. మరి ఎవరికి భయపడ్డారట? ఎవరు భయపడ్డారు? దేవునికి భయపడ్డారు. విన్నారా? ఈ రోజున చాలా విషయాల్లో చాలా భయాలు ఉంటాయి చాలామందికి. దేవుని బిడ్డలని చెప్పుకుంటూ కూడా దేవుడికి భయపడలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. దేవుని భయం లేని వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే వాళ్ళు మందిరానికి వెళ్ళరండి అంటే మందిరానికి వెళ్తారు. ప్రార్థన చేయరా అంటే ప్రార్థన చేస్తారు. మరి కోటాలు పెట్టుకోరంటే కోటాలు పెట్టుకుంటారు. భోజనాలు పెట్టుకోరంటే మహా గొప్పగా ఉంటాయి భోజనాలు. మరి ఏమిటి అంటే వారికి దేవుని భయం ఉండదు. అయితే ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఫరోకి భయపడక అని ఉంది. ఎందుకు భయపడలేదంటే వీళ్ళు దేవునందు విశ్వాసం ఉంచిన భార్యాభర్తలు. స్తోత్రం చెప్పు గట్టిగా. దేవునికి భయపడిన భార్యాభర్తలు. ఆ తల్లిదండ్రుల గురించి చెప్పబడింది. ఎలా పెంచారట తల్లిదండ్రులు పిల్లల్ని? ముందు తల్లిదండ్రులకు దేవుని అందరి భయభక్తులు ఉంటే పిల్లలు దారి తప్పిపోకుండా ఉంటారు. కొంతమంది ఆలోచనలు ఎలా ఉంటాయంటే తల్లిదండ్రులు మేము ఏదో అలాగే ఉన్నాం అనుకోండి, మాది ఏదో అయిపోయింది కనీసం వాళ్ళన్నా బాగుండాలండి. ఏంటంటే వాళ్ళైనా మాది ఏదో అయిపోయిందండి, మా వయసు అయిపోయింది, ఇంకా మాకు గుడి బడి ఏముందంటే పిల్లలు వస్తున్నారు కదండి, వాళ్ళు సండే స్కూల్కి వస్తున్నారు పంపిస్తున్నాం కదండి. పొద్దున మా మానవుడు వచ్చి సండే స్కూల్కి వెళ్తాం డబ్బులు ఇమ్మన్నాడండి. ఎంత ఎట్టుకు వెళ్తున్నారంటే రూపాయి ఎట్టుకెళ్తే ఏం సరిపోద్దురా, 5 రూపాయలు ఎట్టుకెళ్ళి అన్నానండి. ఎరా సండే స్కూల్కి రాలేదేంటి అంటేని మా తాత పనిలోకి తీసుకెళ్ళాడండి. ఏంటి ప్రార్థన రాలేదేంటంటే మా స్కూల్లో ఏమవుతుంది, ఫేర్వెల్ ఫ్యాటీ అయింది, అని గంతులు వేయాలి, అలాంటి గంతులు వేయాలి, అందరితో గంతులు వేయాలి. ఉందా భయం? ఉందా భయం? ఉందా భయం? ఉంచాలా, ముంచేసి ఉంచేలా? ముంచేసి ఉంచాలా, ముంచి తీయాలా? స్పృహ ఉండాలి, స్పృహ ఉండాలి, స్పృహ ఉండాలి. మోషే తల్లిదండ్రులు మోషేను 3 నెలలు పెంచారు అని మనము ఆ మాట చూస్తున్నాం. ఎటువంటి పరిస్థితుల్లో అంటే తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా పిల్లల్ని పెంచటం అనే విషయం ఏదైతే ఉందో చూసారా. దేవుని అందరి విశ్వాసం ఉంచిన కుటుంబాలు తల్లిదండ్రులు పిల్లల్ని ఎలా పెంచాలో వాక్యం నేర్పిస్తుంది వాళ్ళకి. అన్నారా? మోషే తల్లిదండ్రులు మోషే విషయంలో హెబ్రీ పత్రికలో పౌలు చెప్తున్నాడు, దేవునికి భయపడ్డవారు వాళ్ళు. రాజు ఆజ్ఞకు భయపడక, రాజు ఆజ్ఞకు భయపడలేదు, శాసనాలకి భయపడలేదు, వాళ్ళు దేవునికి భయపడ్డారు. దేవుని స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో దేవుని భయము నీకు ఉన్నదా లేదని నీ జీవిత శైలిలో తెలుస్తుంది, నీ జీవిత విధానంలో తెలుస్తుంది. కొన్నిసార్లు ప్రార్థన ఉంది కదండి, అందుకడికి వెళ్ళటం మానేశానండి. ఉపవాసం ఉన్నాను కదండి, అందుకడికి వెళ్ళటం మానేశానండి. ఏమన్నా టీవీలో ఏమైనా యాడ్ ఇద్దామా ఉపవాసం ఉన్నామని? ఆ టీవీలో రోల్ అవుతూ ఉంటుంది కదా, స్క్రోల్ అవుతుంది కదా, యాడ్ ఇద్దామా? జీవితంలో ప్రభుకు నీకు ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎక్కడ ఏ స్థలం ఉన్నా ప్రభు స్వరం వినపడుతూ ఉంటుంది. ఎక్కడున్నా సరే ప్రభు స్వరము వినపడుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అయితే వాళ్ళు భక్తితో పెంచారు.
భక్తితో మోషే తల్లిదండ్రుల గురించి ఇక్కడ ఆదికాండంలో కూడా మనము నిర్గమకాండంలో కూడా మనము చూస్తాము. అక్కడ వాళ్ళిద్దరి గురించి కూడా దేవుని స్తోత్రం, హల్లెలూయా. అయితే వాళ్ళు పెంచిన పెంపకాన్ని బట్టి దారి తప్పిపోకుండా నీ పిల్లలను నువ్వు ఎలా పెంచుతున్నావు? ఇప్పుడు తల్లి ప్రార్థన చేయదు. తల్లి ప్రార్థన చేయలేనప్పుడు పిల్లలు ప్రార్థన చేసుకోమంటే వాళ్ళేమంటారు? నేను చేసుకున్నాను కదా మమ్మీ, అంత మాటను చేశాను కదా. ఇటు సా రి గామ ఈ సంగీతాలు వస్తుంటాయి. నేను చేశాను కదా. ఏం చూపు చేసావు? ఇప్పుడే కదా మోకరించి మళ్ళీ లేచినట్టు నేను చాలాసేపు చేశాను కదా. తల్లి ఉపవాసంతో ప్రార్థన చేస్తున్నప్పుడు పిల్లలు కూడా ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తారు. విన్నారా? పిల్లలు చెప్పగలదు. తల్లిదండ్రులు ఆ క్రమంలో ఉంటే ఆటోమేటిక్గా అమ్మో మా నాన్న మా అమ్మ వాళ్ళు ఉపవాసంలో ఉన్నారు, ప్రార్థనలో ఉన్నారు. మోషే తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, విశ్వాసము మోషేను ఎన్నో పరిస్థితుల్లో నుండి అలా కాపాడుకుంటూ దేవుని సంకల్పంలో ఏర్పాట్లో ఇశ్రాయేలును విడిపించటానికి ఒక గొప్ప నాయకుడిగా చేసింది. ఒక గొప్ప నాయకుడిగా. ఈ గొప్ప నాయకుడు అరణ్యంలో దేవుడు ఏం చేస్తున్నాడు తెలుసా? నలిపేస్తున్నాడు. ఎలాగా కొన్ని లక్షల మంది ప్రజలు నడిపించడానికి ఇప్పుడు ఈ నాయకుడిని ముందేం చేస్తున్నాడు? ట్రైనింగ్లో నలిపేస్తున్నాడు. ఈ నలిపేస్తున్నప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే అన్నాడు, నలిపేస్తున్నాడు లాగా. మోషే అన్నాడు, చిత్తం ప్రభు అన్నాడు. చిత్తం ప్రభు అంటే నీ ఆలోచన ఏంటో చెప్పు, నేను చేస్తాను. అంతే. నీ ఉద్దేశం ఏంటో చెప్పు ప్రభు, చేస్తాను. అంత గ్రేట్, గొప్ప వ్యక్తులతో పోల్చడానికి నిజంగా మోషేతో పోల్చడానికి ఎవరు సరిపోరు. దేవుడు అన్నాడు మోషే విషయంలో, మోషే అంత సాత్వికుడు భూమి మీద ఎవరూ లేరు. నేను సాత్వికుడు అని యేసుప్రభు చెప్పాడు. నేను సాత్వికుడను. తర్వాత మళ్ళీ ఎవరు చెప్పలేదు నేను సాత్వికుడినని. దేవుడు చెప్పాడు మోషే విషయంలో, మోషే భూమి మీద ఉన్నవారు అందరిలో ఎవరంట? పాలస్తీనాలో ఉన్నవారిలో మోషే సాత్వికుడు అనలేదు. భూమి మీద ఉన్నవారు అందరిలో ఎట్లాగంట? సాత్వికుడు. భూమి మీద ఉన్నవారిలో సాత్వికుడు. ఒకసారి వాళ్ళ అక్క ఫైర్ అయిపోయింది. ఎవరక్క? మోషే గారు అక్క. ఈయన దేవుని చేత ఏర్పాటు చేసుకున్న దైవజనుడు. అహరోనేమో ప్రధాన యాజకుడు. ఆయన కూడా సైడ్ నుండి కొంచెం ఓతలేస్తూ ఉన్నాడు. డైరెక్ట్ అవ్వలేదు. కానీ ఈ అక్కగారు కొంచెం మరి లేడీ కదా, ఈవిడ తొందరపడిపోయి ఇక దైవజనుడు అనే ఇది లేకుండా ఆయన మీద డాంబత్వం పెత్తనం చేయడం మొదలెట్టింది. సరే మోషే భరిస్తూ ఉన్నాడు. మోషే సహించి భరించిన దేవుడు ఊరుకోలేదు. వాళ్ళిద్దరిని అర్జెంటుగా మీరు ప్రత్యక్ష గుడారం దగ్గర రండి అన్నాడు. ఎవరిద్దరిని? అర్జెంటుగా వచ్చేయండి మీరు అన్నాడు. మిరియామును, అహరోను, మోషే గారు అన్నగారిని, ఆ అక్కని వచ్చామని. ఏంటి ప్రభువా రమ్మన్నారు, ఏంటి విషయం, ఏంటి కార్యక్రమం ఏంటి అన్నాడు. వాళ్ళేమనుకున్నారంటే మీరు వెళ్ళి వాళ్ళకి తీర్పు చెప్పండి, వీళ్ళకి తీర్పు చెప్పండి, ఆయన పనిపూరం ఎంతరేమో అనుకున్నాడు. వాడు వెంటనే అన్నాడు, మీరు నా సేవకుడికి మీరు ఎందుకు భయపడలేదని అడిగాడు. దేవుడిది సూటిగా ఉంటుంది అంతా. నా సేవకుడికి మీరు ఎందుకు భయపడలేదు? స్తోత్రం. హార్ట్ అటాక్ వచ్చినంత పని అయింది. మోషే సహించాడు, భరించాడు. వాళ్ళే మా అక్క కదా, వాళ్ళే మా అన్నయ్య గారు కదా,
అక్క అన్నగారు కాదు, ఈయన దేవుని ఏర్పాటు చేసుకున్నవాడు. దేవుడు తోలులు చేస్తాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు భయపడలేదు కనుక, నువ్వు ఎదిరించావు కనుక, మాట్లాడావు కనుక, ఇదిగో నీ నొసటను కుష్ఠరోగం వస్తుందని చెప్పేశాడు. మీరేమో కుష్ఠరోగం వచ్చేసింది. దెబ్బకి ఆహారానికి మొత్తం అంతా కాళ్ళు చేతులు ఉనికిపోతున్నాయి, చెమట్లు అట్టేస్తున్నాయి. అప్పుడు ఏడ్చుకుంటా మోషే గారి దగ్గరికి వచ్చారు. ఏడ్చుకుంటా మోషే దగ్గరికి వచ్చి, తమ్ముడా 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 తమ్ముడా, అరే బాబు కొంచెం దేవుడి దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయరా నా గురించి. ఏంటక్క, ఏమైందక్క? ఏమవుతుంటారా బాబు, ఏదో అనేసి లేరా, నా నోరు జారిపోయాను లేరా. కొంతమందికి తగ్గించుకోవటం మనసు ఉండదు. తగ్గించుకోవటం, క్షమాపణ అడగటం ఈ మనసు ఉండదు. వాళ్ళకి ఎలా ఉంటుందంటే, దాని నుంచి తగ్గిపోతే నాకు విలువ ఉండదేమో అని భయం. వాళ్ళకి తగ్గించేసుకోండి. కొంతమంది భార్యలు తగ్గించుకోరు, కొంతమంది భర్తలు తగ్గించుకోరు. సంఘంలో వాక్యం వింటున్నప్పుడు దేవుని స్తోత్రం, పొరపాటు అయితే భార్య భర్తలు సమానం, ఎవరైనా సమానమే దేవుని వాక్యం ఎదుట. పిల్లలు కూడా ఇష్టానుసారంగా కారణం లేకుండా కొట్టేయడం, హింసించేయడం, బాధ పెట్టేయడం అంటానికి వీలు లేదు. కారణం ఉండాలి. ఆ కారణం ఉండాలి. ఆ కారణం కూడా ఎలా ఉండాలి, దాని ప్రకారం కూడా నువ్వేం చేయాలి, ఎంతవరకు చేయాలి అంతవరకు చేయాలి. పిల్లలు దేవుని స్తోత్రం కలుగును కాక. అప్పుడు వెంటనే మోషేలు మళ్ళీ ప్రార్థన చేశాను, ప్రభువా కనికరించి క్షమించు. ఈయన క్షమాపణ అడిగాడు వాళ్ళ పక్షాన్ని వెళ్ళి. అందుకే మోషే సాత్వికుడు. స్తోత్రం, హల్లెలూయా. ఏంటి తిట్టేసి కొట్టి ఆయనకి అన్నీ ఈయనకేనా అంటారా? సేవకుల విషయంలో చాలామంది తృణప్రాయంగా మాట్లాడేస్తుంటారు, చూసారా? ఇది ఏ విశ్వాసికి, సేవకుడి విషయంలో మాట్లాడని విశ్వాసికి భయం ఉండాలి. అయ్యో దేవుని సేవకులు కొంతమంది అంటారు. ఒకరోజు నేను ఆటోలో వస్తుంటే ఒక మన గ్రేస్ అమ్మగారిలా ఉంటుంది పెద్ద ఆవిడ, నేను పాస్టర్ గారు వస్తుంటే ఆమె ఎక్కడికో ప్రార్థనకి వెళ్ళి వస్తుంది. అడిగింది, మేము సేవకులని చెప్పలేదు కానీ మామూలుగా ఆమె అంటుంది సేవకుల గురించి. ఆ పక్కన ఎవరితో చెప్తుంది, వాళ్ళు అభిషేకం పడ్డవాళ్ళు కదమ్మా, దైవజనులు వాళ్ళను ఏ మాట అనకూడదు, దేవుని చేతిలో ఉంటారు వాళ్ళు, ఏమి అనకూడదు అని అంటుంది. పెద్దావిడ ప్రార్థనకి వెళ్ళి వస్తాను. కొంతమందికి ప్రార్థన అయిపోయినంటే ఉరకటమే. ఇంకా ఆ వాక్యం గురించి మాట్లాడటం లేదు, దాని గురించి మాట్లాడటం లేదు, దేని గురించి మాట్లాడటం లేదు. నువ్వు స్పృహ కలిగి ఉండాలి దేవుని పిల్లలు సంఘంలో. మరి దేవుడు మాట్లాడుతున్న సంగతి నీకు ఎప్పుడు మరి చెప్తుకుంటుంది, నీకు గమనించాలి. దేవుని స్తోత్రం కలుగును గాక, హల్లెలూయా. నీ తండ్రి దేవుడను. సంఘంలో అపోస్తలుడు మొదటి పత్రిక తిమోతికి రాశాడు. తిమోతికి రాశాడు ఆ పత్రిక. అది తిమోతికి ఆ పత్రిక రాశాడు. మరలా రెండో పత్రిక కూడా పౌలు సంఘంలో ఉన్న వారికి తిమోతికి రాసి పంపించి ఆ పత్రిక మనం మాట చూద్దాము. చదవండి, 2 తిమోతి పత్రిక 1వ అధ్యాయము 1:5 చదవండి. నా ప్రార్థనల యందు ఎడతెగక నిన్ను జ్ఞాపకము చేసుకొనుచు నీ కన్నీళ్లను తలచుకొని నాకు సంపూర్ణ ఆనందము కలుగుటకై నిన్ను చూడవలెనని రేయింబగళ్ళు అపేక్షించుచు నీ అందున్న నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని నా పితురాచార ప్రకారము నిర్మలమైన మనస్సాక్షితో నేను సేవించుచున్న దేవుని ఎడల కృతజ్ఞుడనై ఉన్నాను. ఆ విశ్వాసము మొదట మొదట చూడండి, పౌలు ఇలాగా
నిష్కపటమైన మనసు, నిష్కపటమైన హృదయము, ఈ విషయాలన్నీ తిమోతి పట్ల ఎంతో పవిత్రమైన మనస్సు, జాలి కలిగిన హృదయము, నిష్కల్మషమైన హృదయము, ఇలాగా తిమోతి పట్ల పౌలుకుంది. ఇవన్నీ చెప్పుకుంటూ వస్తూ ఆ విశ్వాసము, ఆ విశ్వాసము ఏ విశ్వాసము? మొదట హా, నీ అవ్వ అయిన ఏంటట? నీ అవ్వ అయిన చూడండి, ఏ విశ్వాసం అట? ఆ విశ్వాసం. ఇప్పుడు ఎంతసేపు మోషేకున్న విశ్వాసం గురించి, మోషే తల్లిదండ్రులకున్న విశ్వాసం గురించి ఏదైతే ఇంతవరకు మాట్లాడుకున్నామో, ఆ విశ్వాసం సంఘములో తిమోతి పాస్టర్ గారు ఎఫెసు సంఘంలో పరిచర్య చేస్తున్నాడు. ఆయన అవ్వలో ఉన్నదంటే ఈ విశ్వాసం. అవ్వ మొదట నీ అవ్వ అయిన లోయలోని ఆమెలో ఈ విశ్వాసం ఉంది. మరి ఈ విశ్వాసము ఆమెలో ఉంటే నీ తల్లి అయిన ఆ, యునేకేలోను యునేకులో అంటే ఇప్పుడు లోయ కూతురు ఎవరు? ఇనోకి. ఈ కూతురు కొడుకు ఎవరు? తిమోతి. అంటే మనవుడు, కొడుకు. అవ్వలో ఉన్న విశ్వాసం చూడలేగా, అవ్వలో ఉన్న విశ్వాసము తల్లిలోనికి వచ్చింది, అంటే కూతురులోనికి వచ్చింది. కూతురులో ఉన్న విశ్వాసం మనవడలోనికి వచ్చింది. అంటే ఇప్పుడు విశ్వాసము బదిలీ అవుతుంది, ట్రాన్స్ఫర్ అవుతుంది. మెయిన్ ట్రాన్స్ఫర్ అంటారు, సబ్ ట్రాన్స్ఫర్ అంటారు. అకౌంట్ కరెంట్ ఎక్కడికి నుంచి ఎక్కడికి ఇలాగా ట్రాన్స్ఫర్ అవుతుంది, బదిలీ అవుతుంది. హల్లెలూయా. అంటే విశ్వాసం యొక్క శక్తి, విశ్వాసం యొక్క క్రియ. అమ్రాన్లో తల్లిదండ్రులకు ఉన్న విశ్వాసము మోషేలోనికి వచ్చింది. అట్లాగే పౌలు అంటున్నారు, నీ అవ్వలో ఉన్న విశ్వాసము నీ తల్లిలోనికి వచ్చింది, నీ తల్లిలో ఉన్న విశ్వాసము నీలోనికి వచ్చింది. సంఘంలో ఉన్న వ్యక్తులు అక్కడ మూడో తరంలోనికి విశ్వాసం ట్రాన్స్ఫర్ అయింది. అమ్మంలోకి వచ్చింది, అమ్మంలోంచి అమ్మలోకి వచ్చింది, కొడుకులోనికి వచ్చింది. ఇక కొడుకులోంచి మళ్ళీ వాళ్ళ పిల్లలకి అలాగే. ఇదేంటో తెలుసా? మా నాన్నమ్మ కొనిచ్చింది, మా అమ్మమ్మ కొనిచ్చింది. ఏది? ఇది మా అమ్మ కొనిచ్చింది, ఈ డ్రెస్ మా అమ్మ కొనిచ్చింది, ఈ డ్రెస్సు మా అత్త కొనిచ్చింది. ఇలాగా సరే, వస్తువులు మనుషుల దగ్గరికి వస్తున్నాయి. సరే, మరి విశ్వాసం అనేది, గుణం అనేది, బుద్ధి అనేది అంటారు. దాని అమ్మలాంటిది ఇది కూడానే అంటారా? దాని అమ్మ అంతే బాబు, చాలా మంచిది, దయ్యాలు గంప. ఇది అంతే. అది 7 అంటే ఇది 14. ఆలోచించండి. మరి ఇక్కడ భక్తి అనే విశ్వాసం వచ్చేసేటప్పటికీ ఎట్లాగొస్తుంది? ఒకరిలోంచి ఒకరు. పౌలు అంటున్నాడు. పౌలు అవ్వను చూశాడు. ఎవరిని? తిమోతి అమ్మమ్మను చూశాడు. విశ్వాసంలో వాళ్ళు ప్రార్థన పరురాలు, భాషలతో ఆరాధన చేసి ప్రవచించి భక్తిలో నిలకడగా వాళ్ళు ఉండటమే కాదు, వాళ్ళ పిల్లలను కూడా విశ్వాసంలో తీసుకుని వెళ్ళటం. ఈరోజు చాలామంది తల్లిదండ్రుల పిల్లలు దారి తప్పిపోయారు. ఆరాధన ఉండదు. ఆ తల్లిదండ్రులకు కూడా ఆరాధన లెక్క ఉండదు. వెళ్ళామంటే వెళ్ళాము, లేదా వెళ్ళలేదంటే వెళ్ళలేదు. పిల్లలు కూడా అజాబజా ఉండదు. సేవకుని ఎలా గౌరవించాలో తెలియదు. పిల్లలు వందనాలు చెప్పరు, స్తోత్రాలు చెప్పరు, ఏముండదు. మీ మధ్యన ఒకరింటికి దర్శించడానికి వెళ్ళేప్పటికి
7 సంవత్సరాలు కష్టపడి మొత్తం అన్నీ ఊడదీసి కడిగి శుభ్రం చేసి ప్రభువులో నిలబెడితే ఇప్పుడు మొన్న చూస్తే మొత్తం అన్నీ తగిలించేసుకుంది. అప్పుడు పాస్టర్ అనేది అన్ని కడిగేసినప్పుడు పాస్టర్ అండి, ఇప్పుడు అయ్యగారు అంటుంది, అమ్మగారు అంటుంది. విధేయత అంతా బాగానే ఉంది, మళ్ళీ మొత్తం తీసేసి తగిలించేసింది. చూడగానే దుఃఖం వచ్చింది. అంటుంది మా సంఘంలో 3 రోజులు కొట్టాలండి అంట. బూడిదలు పోసిన పని 2 రోజులు నెట్టుకుంటే ప్రయోజనం ఉంది. పిల్లలు పాన్ పరాకులు, గుట్కాలు. భక్తి జీవితం, విశ్వాస జీవితం అంటే సామాన్యమైనది కాదు. దేవుడు ఊరుకున్నాడు అదే అని అనుకోకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. గమనించాలి ప్రియ సహోదరులారా, తల్లిదండ్రులు పిల్లల విషయంలో దారి తప్పిపోవడానికి కారణం ఏంటంటే తల్లిదండ్రులు సరిగ్గా లేకపోతే పిల్లలు దారి తప్పిపోతారు. గమనించాలి, గ్రహించాలి, గుర్తించాలి. ఒక స్పృహ కలిగి ఉండాలి. హల్లెలూయా. ఒక స్పృహ కలిగి ఉండాలి. దేవుడు నీ జీవితంలో ఏం చేయబోతున్నాడో అనేది వెయిట్ చేయాలి. నువ్వు నిర్ణయాలు తీసేసుకోకూడదు. ఇది అయి ఉంటుందిలే, అది అయి ఉంటుందిలే అని ఊహతో భ్రమతో జీవించేది కాదు విశ్వాస జీవితం. అంతే. వాళ్ళు ప్రయత్నించారు పిల్ల కాపాడడానికి, వాళ్ళకి అర్థమైపోయింది ఇక మనం కాపాడలేము, దేవునికి అప్పగించేద్దాం. ఆదికాండంలో చూస్తే అక్కడ మోషే తల్లి, మోషే అక్కగారు పనిచేసినట్టు మనం చూస్తాం. కానీ నిర్గమకాండంలో అయితే ఇక్కడ పౌలు అంటాడు వాళ్ళ తల్లిదండ్రులు భర్తను కూడా యాడ్ చేశాడు. ఇక్కడ ఉన్న విషయం చెప్తున్నారు అక్కడ. అంటే తల్లిదండ్రుల బాధ్యత ఎంత ముఖ్యమైనదో ఒకసారి మీరు ఆలోచించండి. హల్లెలూయా. తల్లిదండ్రులు దేవుని స్వరం వింటుంటే పిల్లలు ఏ స్వరాలు వింటారు? ఏ స్వరాలు వినిపిస్తుంది వాళ్ళకి? మోషే దేవుని స్వరం వింటూ ఉన్నాడు. సంఘంలో దేవుని స్వరం వినపడుతూ ఉంది. హల్లెలూయా. పరిశుద్ధాత్మని స్వరం వినపడుతుంది సంఘంలో. ప్రియ సహోదరులారా, సంఘంలో ఉన్న కుటుంబంలో ఉన్న బిడ్డలారా, దేవుని పిల్లలారా, ఈ సంగతులు గుర్తించాలి. కుటుంబాలుగా వృద్ధాప్యంలో ఉన్నవారు సంఘంలో ఉన్నారు, యవనస్తులు ఉన్నారు, నడి వయసులో ఉన్నవారు ఉన్నారు, మనవరాళ్ళు ఉన్నారు, మనవుడు ఉన్నారు, అమ్మమ్మలు ఉన్నారు, నానమ్మలు ఉన్నారు. మీరందరూకి సంబంధించిన దేవుని వాక్యం మాట్లాడుతుండగా మీలో ఉన్న విశ్వాసం, మీలో ఉన్న నిష్కాపట్యమైన విశ్వాసం, మీలో ఉన్న విశ్వాసం నిష్కాపట్యమైంది ఉండాలి. ఆ మాట చదువు కొంచెం 4వ వచనం, అదే 5వ వచనం. నీ యందున్న నిష్కపటమైన విశ్వాసమును. చూడండి, ఇక్కడ తిమోతిలో ఉన్న విశ్వాసం ఎటువంటిదంటే నిష్కపటమైనది. పౌలు అంటున్నాడు. చూడండి, కొంతమందికి విశ్వాసం ఉంటుంది. ఎటువంటి విశ్వాసం అంటే వాళ్ళు ఏమైపోయినా పర్లేదు, మేము బాగుండాలని ప్రార్థన చేసుకుంటున్నామండి. ఎలా అండి? ఎవరి సంగతి ఎందుకంటే మేము బాగుంటే చాలండి, దేవుని స్తోత్రం. ఇది కపటమైన విశ్వాసమా, నిష్కాపట విశ్వాసం? ఏ పేరు పెడదాం దీనికి? పౌలు అంటున్నాడు తిమోతిలో ఉన్న విశ్వాసం ఎటువంటిదట? నిష్కపటమైంది. అంటే కపటం లేని విశ్వాసం. నీ యందు అని చెప్పి నిష్కపటమైన విశ్వాసమును జ్ఞాపకము చేసుకుని. చూడండి, ఆయన జ్ఞాపకం చేసుకున్నాడంట. దేవుడు నీలో ఉన్న నిష్కపటమైన విశ్వాసాన్ని దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు. ఏంటి? కొంతమందికి పేదాల మీద పప్పులు ఉండేస్తారు. నూనె అక్కర్లేదు, పొయ్యి అక్కర్లేదు, కట్టెలు అక్కర్లేదు, గ్యాస్ అక్కర్లేదు, అన్ని వంటలు వచ్చేస్తుంది. దాని మీద దూదిపేడ వచ్చేస్తుంది, మైసూరు పాకం వచ్చేస్తుంది, ఇంకేంటి అన్ని పేడలు వచ్చేస్తాయి. ఏమక్కర్లేదు, ఖర్చు లేదు. పెదాల మీద పప్పలు. దేవుడు హృదయాన్ని చూస్తున్నాడు. నిష్కప్ప అంటే కపటం లేని విశ్వాసం. దేవుడు చూస్తున్నాడు.
అది చూసి నీ మీద ఆయన ఎంతో కృప చూపిస్తాడు. దేవుని స్తోత్రం. పౌలు ప్రేమ తిమోతి పట్ల విస్తరిస్తుంది. నీ మీద దేవుని ప్రేమ విస్తరించాలి. ఎప్పుడు విస్తరిస్తుంది? నిష్కాపక్షమైన విశ్వాసం కలిగి ఉండాలి. నిష్కపటమైన విశ్వాసం, కపటం లేనిదై ఉండాలి. అది ఎంతవరకు అయితే ఉండదో అంతవరకు మనం స్పృహ లేని వారం అవుతాం. దేవునికి స్తోత్రం. తిమోతి గురించి మాట్లాడుతున్నాడు, తిమోతి అమ్మమ్మ గురించి మాట్లాడుతున్నాడు, తిమోతి తల్లి గురించి మాట్లాడుతున్నారు. వారిలో ఉన్న విశ్వాసము ఆ కుటుంబంలో తిరుగుతుంది, ఒక్కొక్కరిలో. మరి మన కుటుంబాల్లో ఉన్న వ్యక్తుల్లో ఏం తిరుగుతుంది? కపటము, కుళ్ళి, కుషిద్దము, స్వార్థము, ఒకరు బాగుంటే ఒకరు వారవలేకపోవటం. మళ్ళీ ప్రార్థన మామూలే. ఎందుకు ఇది? తిమోతికి ఉన్న విశ్వాసాన్ని చూసి పౌలు నిష్కపటమైన విశ్వాసం అని చెప్తున్నారు. మోషేలో కూడా అటువంటి విశ్వాసము దేవుడు చూశాడు. హల్లెలూయా. ఇంచుమించు 30 లక్షల మంది ప్రజలకి నాయకుడిగా చేయటానికి నలిపి వాడేశాడు. అయ్యో ఎంత నలిపేస్తామంటే అలా వచ్చేవాడే కాదు విశ్వాసంలోకి అన్నాడా? ఇలా ఉంటాయంటే అసలు వచ్చేవాడే కాదండి బాబు. మా అన్నయ్య కూడా చెప్పలేదు ఆరోను ఇలా ఉంటుంది పరిస్థితి అని. ఏదో సన్మానాలు, సాలువాలు, బుకేలు, స్టేజీ మీద పొగడ్తలు అన్నీ ఉంటాయేమో అనుకున్నాను, కానీ ఇలా నడిపేస్తారు అనుకోలేదు నేను. ఉంటాయి మరి. నేను నాయకుడిగా చేయాలి అంటే 40 సంవత్సరాలు తిప్పి సాత్వికుడిగా మారిపోయాడు మోషే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. తన లోపల పరిశుద్ధాత్మ మంట రేగటం ప్రారంభించింది. వాక్యం అనే అధికారం ఇచ్చాడు. దేవుని స్తోత్రం కలండి. హల్లెలూయా. వాక్యం అనే అధికారంతో ఎర్ర సముద్రం అడ్డొస్తే దాన్ని ఏం చేశాడు? మోషే చూస్తావేంటి, కొట్టు దాని మీద. అట్లా చూపించగానే దారి చేసింది ఎర్ర సముద్రం. లైన్ క్లియర్ అయిపోయింది. ట్రాఫిక్ జామ్ లేదు, ఇంకా లైన్ క్లియర్ అయిపోయింది, వచ్చేసేయండి. ఎటువంటి అధికారం కొట్టిన వచ్చిందా? జీవితంలో కొన్ని ఆటుపోట్లు, కొన్ని ఇబ్బందులు, పరిస్థితుల మధ్యలో విసిగిపోకూడదు, ఏసారిపోకూడదు, బలహీనపడకూడదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నిన్ను నిలబెట్టడానికే ప్రభు చేసే కార్యాలు. ప్రియ సహోదరి, సహోదరులరా, నీ విశ్వాసం స్థిరమైందైతే నీ విశ్వాసము శక్తి నీ కుటుంబంలో దేవుడు మరొకరికి పంచుతారు, విస్తరిస్తుంది, అభివృద్ధి చేస్తుంది. కుటుంబము ఆత్మలో వర్ధిల్లుతుంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. బలపరచబడుతుంది. అట్లాగే సంఘంలో ఒకరి నుంచి ఒకరికి ఆ విశ్వాసపు ఆత్మశక్తి బదిలవుతూ ఉంటుంది ఒకరి మీద ఒకరి మీదకి. నువ్వు ఆత్మలో ప్రార్థన చేస్తుంటే పక్కన వాళ్ళకి ఎలా ఉంటుంది? నువ్వు కునికేస్తున్నానికి ఎలాగా ఆ పక్కన వాళ్ళు కూడా అంటారు. నువ్వు కునికేసేస్తుంటే అబ్బా నిప్పులు చేతన ఇంచోపా కూర్చోలేకపోతున్నావు. కుటుంబం ఎందుకు మనం రాకుండా పోతుంది? దేవుని సన్నిధి. దేవునికి స్తోత్రం. దావీదు నడితే ఏమంటాడో తెలుసా? హల్లెలూయా. ఒక్క రోజు గడుపుట 1000 దినాల కంటే శ్రేష్టం అని చెప్తాడు. కొంతమందికి లోకంలో గడపడం ఇష్టం, దేవుని సన్నిధిలో ఉండటం ఇష్టం ఉండదు. వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుందో, వాళ్ళ కుటుంబాలు ఎలా ఉంటాయో దేవుడికి ఎరుక. మరి సహోదరి సహోదరులరా, ఈ రోజున నీలో ఉన్న విశ్వాసం ఉబకాలి, వృద్ధి చెందాలి, వర్ధిల్లాలి. నీ ప్రార్థన, నువ్వు తండ్రి అనుకో, నీలో ఉన్న ప్రార్థన, నీలో ఉన్న అభిషేకము, దేవునికి స్తోత్రం, నీ కుటుంబంలో వారికి పంచాలి. నువ్వు తల్లివైతే నీ పిల్లలకు పంచాలి. అలా చేశారు కాబట్టి ఈ రోజున చరిత్రలో వాళ్ళ పేర్లు ఉన్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒట్టినే లేవు. ఎన్నో పోరాటాల మధ్యలో, ఎన్నో శ్రమల మధ్యలో వాళ్ళు అనుకున్నారు, ఈ లోకంలో ఉండటము మాకు యోగ్యమైంది ఈ లోకము కాదు అన్నారు. వాళ్ళ విశ్వాసానికి రంపాల చేత కోయబడ్డారు.
సింహాల ముందు వేయబడ్డారు, బళ్ళాలతో పొడవబడ్డారు. దేవునికి స్తోత్రం. గర్భిణీ స్త్రీలు గర్భంతో ఉండగా ఆ పొట్టను కోసేసి ఆ శిశువును తీసి ఇలా ఎగరేసి బళ్ళు పెట్టేవారు. అటువంటి భయంకరమైన పరిస్థితులు విశ్వాసం బట్టి వారు ఎదుర్కొన్నారు. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో ఆ విశ్వాసుల వీరుల పట్టి ఉంటుంది. ఆ పట్టిలో కూడా మోషే తల్లిదండ్రుల పేర్లు ఉన్నాయి. ప్రైజ్ ది లార్డ్. మరి నీ పేర్లు ఎక్కడున్నాయి? నీ పేర్లు ఎక్కడున్నాయి? దేవుని స్తోత్రం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము చాలా జాగ్రత్తగా విషయాలు గమనించాలని ప్రభు పేట మీకు మనవి చేస్తున్నాను, తెలియచేస్తున్న దేవుని సేవకుడుగా. అందరూ సారి దేవుని స్తోత్రం చెప్దాం. అందరూ సారి స్తోత్రం చెప్దాము. అడుగుతావా ప్రభువా నా కుటుంబంలో నేను శక్తిని పొంది నేను నా కుటుంబంలో ఉన్న వారికి ఒక మాదిరిగా ఉండాలి, సంఘంలో ఒక మాదిరిగా ఉండాలి అని ప్రభు సన్నిధిలో అడుగుతావా? ప్రార్థన చేద్దాము. అందరూ కూడా ప్రార్థనలు ఏకీభించండి. అందరూ మోకాళ్ళ మీదకి వచ్చేసేయండి. అందరూ గ్లోరీ స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయము ఎరుగని జయశీలుడాయనా, నా యేసుతో కలిసి పోరాడుచున్నాను, అపజయము ఎరుగని జయశీలుడాయనా, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, నా యేసు కొరకే సమర్పించుకున్నాను, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, పోరాటం ఆత్మీయ పోరాటం, ఆదియు అంతము లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు, ఆదియు లేనివాడు నా యేసు, ఆసీనుడయ్యాడు సింహాసనమునందు, ఆ సింహాసనం నా గమ్యస్థానం, గ్లోరీ, ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆగిపోను నేను సాగిపోవచ్చున్నాను, పోరాటం గ్లోరీ, పోరాటం నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైన ఆవేదనలైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని, అవమానములైన ఆవేదనైనా, నా యేసు కృప నుండి దూరపరచలేరని, దూరపరచలేరని, ఆగిపోను నేను సాగిపోవుచున్నాను, పోరాటం యేసయ్యా, పోరాటం ఆత్మీయ పోరాటం,
చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. సాగిపోవచున్నాను సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకో. నా గమ్యస్థానానికి నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా, నా యేసు వెళ్ళిన మార్గములేనని ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేరని, ఆమేన్, దూరపరచలేరని ఆగిపోను, ఆమేన్, ఆగిపోతున్నాను. పోరాటం ఆత్మీయ పోరాటం, ఆమేన్, పోరాటం ఆత్మీయ పోరాటం. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడో సింహాసనమునందు. ఆదియు అంతము లేనివాడు నా యేసు ఆసీనుడయ్యాడో సింహాసనమునందు. ఆ సింహాసనం నా గమ్యస్థానం, ఆ సింహాసనం నా గమ్యస్థానం. ఆగిపో ఓ శ్రీ పోరాటం ఆత్మీయ పోరాటం, ఆత్మీయ పోరాటం. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. చివరి శ్వాస వరకు ఈ పోరాటం ఆగదు. ఆగిపోవచున్నాము సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి సిలువను మోసుకొని, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి, నా గమ్యస్థానానికి. నా యేసు వెళ్ళిన మార్గములేనని అవమానములైనా ఆవేదనలైనా, నా యేసు కృప నుండి దూరపరచలేవని ఆగిపోను నేను, సాగిపోచున్నాను, సాగిపోచున్నాను, సాగిపోచున్నాను. ప్రార్థన. ప్రియ సహోదరి సహోదరులారా, నీ జీవితంలో పరిస్థితులు ఏమైపోయినను నీ జీవితాన్ని కొనసాగించేవాడు, నీ విశ్వాసమునకు కర్త, దాన్ని కొనసాగించే యేసు వైపు చూచుచు నీ ముందున్న పందెములో ఓపికతో వెళ్ళవలసి ఉన్నది. దాన్ని నడిపించేవాడు,
మన ప్రభు అయిన యేసు క్రీస్తు పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈ ఉదయకాలపు ఆరాధనలో తండ్రి మీరు ఇచ్చిన ప్రశస్తమైన ఉపదేశ వాక్యులను బట్టి మీకు స్తోత్రాలు, వందనాలు. పరిశుద్ధాత్మ సంఘములో ఒకరొకరిలో నిండారులుగా ఉండి అది పొర్లి 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 కుటుంబాల్లో ఒక్కొక్కరిలోంచి అది ఒక తరము నుండి ఒక తరములోనికి ఆ అభిషేకాన్ని, ఆత్మను మీరు పంపిస్తూ, నడిపిస్తూ, నిలబెడుతూ కుటుంబాల్లో నీ స్వాస్థ్యాన్ని మీరు నిలబెట్టుకుంటున్న విధానం బట్టి స్తోత్రములు చెల్లిస్తూ ఉన్నాం. ఈ ఉదయకాలము మీరు ఇచ్చిన వర్తమానమును బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ బిడ్డలందరినీ దీవించి ఆశీర్వదించండి. బలహీనులైన వారిని మీరు బలపరచండి. రోగులైన వారిని ముట్టి స్వస్థపరచండి. వారి జీవితాల్లో ఆగిపోయిన ఆత్మీయ కార్యమును మరలా తిరిగి పురిగొల్పి ముందుకు నడిపించండి, కొనసాగింపచేయండి. పడిన వారిని లేవనెత్తండి ప్రభువా. నిరాశతో ఉన్న వారిని ఉజ్జీవపరచండి. మీ వాక్కులతో నిలువ పెట్టండి తండ్రి. మీ శిలువ రక్తము ప్రతి బిడ్డ మీద శిరస్సు నుండి అరికాలు వరకు మీరు ప్రోక్షించి నిలవబెట్టమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము, సమాధానం లోకములో పరిశుద్ధులకును కూడి ఉన్న సంఘమునకును సదాకాలం తోడై నడిపించునుగాక. యేసు రక్తమే ప్రవేశు రక్తం, యేసు నామమునకు సంపూర్ణ క్రియలు గంత నాశ కలుగునుగాక. ఆమేన్, 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 ఆమేన్. మంచిది. అందరికీ వందనాలు. ప్రైజ్.